కోర్టు పెట్టుకున్నా కానీ బాగుంటుంది. ఎందుకంటే తాలూకాకు 50 కిలోమీటర్ల వ్యత్యాసం కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి ఇవన్నీ మన సెన్సెస్. ఇది ఇంకా ఎంప్లాయీస్ గురించి కూడా అప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అదే సెన్సెస్ చేసి ఉంటుంది. ఇక్కడ ఏరియా ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు కాబట్టి మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ని తీసుకోండి, వాళ్ళు మంచిగా పనిచేస్తారు, తక్కువ జీతంలో మనం ఎక్కువ పని లాభం చెప్పినట్టుంది. ఈ దిశగా ఆలోచించండి. ఆలోచన బ్రహ్మాండంగానే ఉన్నది. కానీ న్యాయవాదులుగా మేము ఈ యొక్క ప్రపోజల్ను అంతగా అంగీకరించము. ఎందుకోసం అంటే ఒక ప్రజెంట్ 5-year ప్లాన్ కదా, ఒక 5-year ప్లాన్ లో an amount of 1,500 crores was earmarked for fast track courts, and the share of Andhra Pradesh was substantial in that. I think it is about 300 crores or so in Andhra Pradesh. Aithe what the Planning Commission has said is that you appoint retired judicial officers as presiding officers for these fast track courts, so that there will be no paucity of judges. I welcome Sri Rajendra, one of the senior most district judges in Telangana and presently the director of Andhra Pradesh Judicial Academy. Welcome you sir, we welcome you wholeheartedly. మిత్రులారా, నేను చెప్తున్నా గమనించండి ఎందుకోసం మేము దీన్ని అంగీకరించామంటే about 140 posts were advertised by the High Court inviting applications from the retired judges. రిటైర్డ్ జడ్జెస్ ఎవరు? ఒక జిల్లా జడ్జి, ఒక మున్సిపల్ కోర్టు, ఒక సబార్డినేట్ జడ్జి, 3 కేటగిరీస్ ఉంటాయి. వీళ్ళ నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి వాళ్ళకు 40, 30 అట్లా ఏదో రెమ్యునరేషన్ పెట్టి అపాయింట్మెంట్ ఇన్విటేషన్స్ అడిగినారు. కెన్ యూ బిలీవ్ నాట్ మోర్ దెన్ 30 people కేమ్ ఫార్వర్డ్ టు సర్వ్. 30 మంది వస్తున్నారు అండ్ 100 vacancies are vacant. They are still there. ఈ లోపల 5-year ప్లాన్ అయిపోతుంది, ఇచ్చిన ఫండ్స్ ల్యాప్స్ అయిపోతాయి. I filed public interest litigation as a part-time person, challenging that why do you want retired judges? Why can't you appoint experienced lawyers as judges in Mufassal courts, district court, wherever it is? There are many willing lawyers. Many lawyers do not make 25,000-30,000 in small courts. అటువంటి వాళ్ళకు 30,000 జీరోలో కోరుకుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి నేను న్యాయపీఠం మీద కూర్చోవాలని 40 ఉండే అప్పుడు దాంట్లో మనం పెంచవచ్చు. అయితే ఒక అడ్వకేట్ కి జీవితంలో న్యాయపీఠం మీద కూర్చోవాలని బలమైన కోరిక ప్రతి ఒక్క న్యాయవాదికి ఉంటుంది. అది కూడా ఫుల్ఫిల్ అయితే కదా, యూ గివ్ దట్ అడ్వకేట్ అండ్ ఆపర్చునిటీ, యూ కండక్ట్ స్క్రీనింగ్ అండ్ సెలెక్షన్, అపాయింట్ చేయండి అడ్వకేట్స్ అని అన్నాము. ఫస్ట్లీ రిటైర్డ్ జడ్జెస్ ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్. Secondly, 70 years old man, what he can do? Can he sit on the bench for 10:30 to 5 o'clock? He cannot. Similarly, retired employees, why do you want retired employees when you have young people to work for 10 hours, 12 hours? So, no, experience comes with working. It does not come from the sky. మనం పని చేస్తేనే మనకు అనుభవం వస్తుంది. అందువల్ల ఇవన్నీ సరిగ్గా వాళ్ళు మీరన్నది చేసిండ్రు, ప్రయత్నం చేసిండ్రు, కానీ సాధ్యపడలే. నెక్స్ట్ సార్, బిఫోర్ 1 minute సార్ బిఫోర్ ఐ ఇన్వైట్ ఫర్దర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్, ఐ రిక్వెస్ట్ రాజేందర్, హూ ఈజ్ ఆల్సో ది co-convener of the Telangana Judicial Officers Association unofficially. I request him, because we are talking about the division of the High Court, its necessity and importance, and why it becomes absolutely necessary for the people of Telangana to have a separate High Court for themselves. In this context, because we have done some exercise on this aspect, I request you to come and speak for a few minutes. దయచేసి మాట్లాడండి. వచ్చి ఎక్స్టెంపోర్ మేము అందరం కూడా ఏం తయారే రాలే, ఇదంతా మన ఇంటి మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాల్సిన వస్తుందా సార్? విత్ పర్మిషన్ ఆఫ్ Sir Ved Kumar also. After him. అంటే నన్ను ఏం మాట్లాడాలని అంటే జ్యుడిషియరీ అవసరం ఉందంటున్నారు. విభజన ఎందుకు అవసరం? అసలు కొట్లాడింది ఎందుకు? తెలంగాణ కోసం కొట్లాడినాము. తెలంగాణ వచ్చిన తర్వాత సాంప్రదాయం ఎవరికైనా ఉందంటే మిగతా వాళ్ళకి ఉన్నా కానీ జ్యుడిషియల్ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి అడ్వకేట్స్కి లేదు, జడ్జెస్కి లేదు, ఎవరికి లేదు.